మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం వెర్బ్స్ క్లాస్ చెప్పుకునేటప్పుడు వెర్బ్స్ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. మెయిన్ వెర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్. మెయిన్ వెర్బ్స్కి వెర్బ్ ఫామ్స్ ఉంటాయి. మనం ఇండివిజువల్గా వీలైన వెర్బ్స్ నేర్చుకోవాలి, వెర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి. ఆక్సిలరీ వెర్బ్స్కి హెల్పింగ్ వెర్బ్స్ అనే ఇంకో పేరు కూడా ఉంది. ఆక్సిలరీ వెర్బ్స్ మరలా రెండు రకాలు, ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ మరలా మూడు రకాలు, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. డూ ఫార్మ్స్ అంటే డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఈ అన్ని ప్రైమరీ ఆక్సిలరీస్ ఉపయోగించి మనం వాక్యాలు తయారు చేయడం టెన్సెస్లో నేర్చుకున్నాం. అంటే మనం ఇప్పుడు మోడల్ ఆక్సిలరీస్ లేదా మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ను ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలనే విషయం గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఇంతకు ముందు వీడియోలో మే అండ్ మైట్ అనే రెండు మోడల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో కెన్ అండ్ కుడ్ అనే రెండు మోడల్ ఆక్సిలరీస్ ఉపయోగించి వాక్యాలు ఎలా తయారు చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం. మొత్తకి నారాయణ అన్నట్టు ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తూ ఉంటే ఇమీడియట్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఇమీడియట్గా షేర్ కూడా చేయండి. By the way, welcome back to our channel, welcome back to our series of communication English videos. Without further delay, let's get into today's topic. ఈ రోజు మనం can and could గురించి నేర్చుకోబోతున్నాం. can and could ని రకరకాలుగా ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా ఎబిలిటీ గురించి చెప్పేటప్పుడు వీటిని ఉపయోగిస్తాం. ఎబిలిటీ అంటే తెలుగులో సామర్థ్యం అని అర్థం. సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలం అని ఫిజిక్స్లో ఫార్ములా ఉంటుంది. అది ఫిజిక్స్, మనం నేర్చుకుంటుంది ఇంగ్లీష్. సో కొంచెం సేపు దాన్ని పక్కన పెడదాం. ప్రెసెంట్ ఎబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు కెన్ ఉపయోగించాలి, పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు కుడ్ ఉపయోగించాలి. ఇంకా రిక్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనం కెన్ అండ్ కుడ్ని ఉపయోగిస్తూ ఉంటాం. రిక్వెస్ట్ని పొలైట్ వేలో లేదా ఫార్మల్ వేలో చేసేటప్పుడు కుడ్ ఉపయోగించాలి, ఇన్ఫార్మల్ వేలో చెప్పేటప్పుడు కెన్ ఉపయోగించాలి. అదేవిధంగా మేకింగ్ సజెషన్స్ అండ్ ఆఫర్స్ అంటే ఏవైనా సజెషన్స్ చేసేటప్పుడు లేదా ఆఫర్ చేసేటప్పుడు మనం కెన్ అండ్ కుడ్ని ఉపయోగిస్తాం. అట్ ది సేమ్ వే పాసిబిలిటీ గురించి చెప్పేటప్పుడు కూడా మనం కెన్ అండ్ కుడ్ని ఉపయోగిస్తాం. మనం యాక్చువల్గా మేని మైట్ని పాసిబిలిటీ గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం అంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. అదేవిధంగా కెన్ని కుడ్ని కూడా మనం పాసిబిలిటీస్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఉపయోగించవచ్చు. పాసిబిలిటీ అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు అని చెప్పేటప్పుడు కూడా మనం కెన్ అండ్ కుడ్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా పర్మిషన్ అంటే ఆజ్ఞ ఇవ్వడానికి లేదా ఆజ్ఞ తీసుకోవడానికి. పర్మిషన్ ఇచ్చేటప్పుడు, పర్మిషన్ తీసుకునేటప్పుడు కూడా మనం కెన్ అండ్ కుడ్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా మెయిన్ కూడా మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కూడా ఉపయోగిస్తాం. సో కుడ్ అనేది పొలైట్ వే, ఫార్మల్ వే, కెన్ అనేది ఇన్ఫార్మల్ వే. అదేవిధంగా ప్రొహిబిషన్ అంటే ఆ పని చేయకు, ఈ పని చేయకు అని ఎవరైనా స్ట్రిక్ట్గా ఆర్డర్ వేయడాన్ని ప్రొహిబిషన్ అంటారు. వీటికి కూడా మనం కెన్ని కుడ్ని ఉపయోగించవచ్చు. సో ఇన్ని రకాలుగా మనం కెన్ని కుడ్ని ఉపయోగిస్తాం. కెన్ అండ్ కుడ్ని ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేయాలంటే ఈ చిన్న స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ఆర్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ తయారు చేశాను, వాటిని మనం డిస్కస్ చేసుకుందాం. షీ కెన్ రైట్ ఉర్దూ వెల్. షీ సబ్జెక్ట్, కెన్ హెల్పింగ్ వెర్బ్, రైట్ మెయిన్ వెర్బ్, ఉర్దూ అనేది ఆబ్జెక్ట్, వెల్ అనేది యాడ్జెక్టివ్ యాడ్వర్బ్. దిస్ ఈస్ అన్ యాడ్వర్బ్. ఎందుకంటే ఆమె ఉర్దూ బాగా రాస్తుంది, బాగా రాస్తుంది. వెర్బ్ని మోడిఫై చేసేవే యాడ్వర్బ్స్. సో వెల్ అనేది యాడ్వర్బ్. షీ కెన్ రైట్ ఉర్దూ వెల్ అంటే అర్థం ఆమె ఉర్దూ బాగా రాయగలదు, అంటే ఒక ఆమె యొక్క ఎబిలిటీ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాము అని దాని అర్థం. అండ్ ది నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ. కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ అంటే దాని అర్థం కొంత డబ్బులు అప్పుగా ఇస్తావా అంటే దట్ ఈస్ ఏ రిక్వెస్ట్. అంటే ఒక క్వశ్చన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి కుడ్ అనేది ముందుకు వచ్చింది. మనం ఎప్పుడైనా పొలైట్గా రిక్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఫ్రేజ్ని ఎక్కువగా ఉపయోగించవచ్చు. కుడ్ యూ ప్లీజ్ గో అవుట్ సైడ్, కుడ్ యూ ప్లీజ్ స్టాప్ టాకింగ్, లైక్ దట్.
కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ గ్లాస్ ఆఫ్ వాటర్. అంటే ఎవరైనా పొలైట్గా రిక్వెస్ట్ చేసేటప్పుడు మనం కుడ్ని ఈ కుడ్తో పాటుగా ఈ కుడ్ యూ ప్లీజ్ అనే ఫ్రేజ్ని కూడా మనం ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. ఇంకా యూ కెన్ స్టార్ట్ ఏ బిజినెస్. యూ సబ్జెక్ట్, కెన్ హెల్పింగ్ వర్బ్, స్టార్ట్ V1, ఏ బిజినెస్ అనేది ఆబ్జెక్ట్. అంటే దీని అర్థం నువ్వు ఒక వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి నెక్స్ట్ నేను ఏం చేయాలని అడిగారు అనుకోండి, నేను ఎలా సజెషన్ ఇవ్వచ్చు, నువ్వు ఒక వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అంటే యూ కెన్ స్టార్ట్ ఏ బిజినెస్. ఇక్కడ యూ కెన్ స్టార్ట్ ఏ బిజినెస్కి ఇంకొక అర్థం కూడా ఉంది. యూ కెన్ స్టార్ట్ ఏ బిజినెస్ అంటే నువ్వు ఒక వ్యాపారాన్ని ప్రారంభించగలవు అనే అర్థం కూడా వస్తుంది. అంటే మన సందర్భాన్ని బట్టి మనం అది ఎబిలిటీయా లేదా సజెషన్ అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కెన్ ఐ హెల్ప్ యూ, కెన్ ఐ హెల్ప్ యూ అంటే ఇది ఒక ఆఫర్. ఆఫర్ అంటే మనం ఎవరినైనా ఆఫర్ చేయడం. అంటే కెన్ ఐ హెల్ప్ యూ అంటే అర్థం నేను నీకు సహాయం చేయొచ్చా. ఇది ఒక క్వశ్చన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చింది. కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయొచ్చా అంటే నేను ఎవరికి ఒక వ్యక్తికి ఆఫర్ చేశాను. అదేవిధంగా కెన్ ఐ హెల్ప్ యూకి ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటంటే నేను నీకు సహాయం చేయగలనా. ఐ కెన్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయగలను. ఐ కాంట్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయలేను. కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయగలనా. కాంట్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయలేనా. కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయగలనా. కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయొచ్చా. అంటే సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది ఆఫరా లేదా ఎబిలిటీయా లేదా సజెషనా లేదా పర్మిషనా అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. షీ కుడ్ బి హిజ్ సిస్టర్. షీ కుడ్ బి హిజ్ సిస్టర్. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, హిజ్ సిస్టర్. సిస్టర్ అనేది నౌన్, హిజ్ అనేది యాడ్జెక్టివ్, పొసెసివ్ యాడ్జెక్టివ్. హిజ్ సిస్టర్, అతని సిస్టర్. అంటే ఇక్కడ దాని అర్థం ఆమె తన సోదరి అవ్వచ్చు. అంటే అదొక పాసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయి బైక్ మీద వెళ్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు నేను ఇలా ప్రిడిక్ట్ చేయొచ్చు. జనరల్గా మనం నెగిటివ్ వేలో థింక్ చేస్తూ ఉంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వై కాంట్ వి థింక్ లైక్ దిస్, షీ కుడ్ బి హిస్ సిస్టర్, ఆమె అతని సోదరి అవ్వచ్చు. అంటే అది ఒక పాసిబిలిటీ. అంటే ఆమె అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఆమె తన సోదరి అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో షీ కుడ్ బి హిస్ సిస్టర్ అంటే అర్థం ఆమె తన సోదరి అవ్వచ్చు. ఈ కుడ్ బదులుగా నేను మేని కూడా ఉపయోగించవచ్చు. ఎలా అంటే షీ మే బి హిస్ సిస్టర్, ఆమె తన సిస్టర్ అవ్వచ్చు. షీ మైట్ బి హిస్ సిస్టర్, ఆమె అతని సిస్టర్ లేదా అతని సోదరి అవ్వచ్చు. ఇలా మెయిన్ ఉపయోగించవచ్చు, మైట్ని ఉపయోగించవచ్చు, కెన్ని ఉపయోగించవచ్చు, కుడ్ని ఉపయోగించవచ్చు. అంటే నేను జనరల్గా పర్సనల్గా మెయిన్ లేదా మైట్ని ఉపయోగిస్తాను, తర్వాత ప్రయారిటీ కుడ్కి ఇస్తాను. రేర్లీ ఐ యూస్ కెన్ ఫర్ పాసిబిలిటీస్. నెక్స్ట్ కెన్ ఐ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావచ్చా అనేది ఒక పర్మిషన్. ఈ కెన్కి బదులుగా నేను మెయిన్ కూడా ఉపయోగించవచ్చు. మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా బాస్ దగ్గరికి వెళ్తున్నాను. నేను మా బాస్ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి మే ఐ కమ్ ఇన్ సార్ అంటాను. అంటే నేను లోపలికి రావచ్చా. అదే మా బాస్ మా బ్రదరో లేదా నాకు బాగా తెలిసిన వ్యక్తో లేదా మా స్నేహితుడు అనుకోండి, అప్పుడు కెన్ ఐ కమ్ ఇన్, ఎందుకంటే నాకు స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఐ కెన్ యూస్ కెన్. అదే ఉన్నతమైన స్థితిలో లేదా మనకంటే పెద్దవాళ్ళతో మనం పర్మిషన్ అడిగేటప్పుడు మెయిన్ ఉపయోగించాలి. సో కెన్ ఐ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావచ్చా. అదేవిధంగా కెన్ ఐ కమ్ ఇన్కి ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటంటే నేను లోపలికి రాగలనా. ఐ కెన్ కమ్ ఇన్సైడ్, నేను లోపలికి రాగలను. ఐ కాంట్ కమ్ ఇన్సైడ్, నేను లోపలికి రాలేను. కెన్ ఐ కమ్ ఇన్సైడ్, నేను లోపలికి రాగలనా. కాంట్ ఐ కమ్ ఇన్సైడ్, నేను లోపలికి రాలేనా. అది ఎబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు. సో దీనికి రెండు అర్థాలు ఉంటాయి. మనం సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ యూ కాంట్ గో అవుట్ సైడ్. యూ కాంట్ గో అవుట్ సైడ్, నువ్వు బయటకు వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక తండ్రిని, చిన్న పాప ఉంది నాకు అనుకోండి, బయట వర్షం ఎక్కువగా పడుతుంది. అప్పుడు నేను ఏం చెప్తాను, యూ కాంట్ గో అవుట్ సైడ్, నువ్వు బయట వెళ్ళకూడదు ఎందుకంటే వర్షం ఎక్కువగా పడుతుంది. అదే ఆ పాపకు బదులుగా మా బ్రదరో లేదా నా స్నేహితుడో ఉంటే అప్పుడు ఇంకొక అర్థం వస్తుంది. అతను ఇంకొక విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే యూ కాంట్ గో అవుట్ సైడ్ అంటే
నువ్వు బయటికి వెళ్ళలేవు అంటే అక్కడ నేను అతని ఎబిలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను అని అర్థం. ఎందుకంటే బయట ఎక్కువగా వర్షం పడుతుంది కాబట్టి వర్షంలో వెళ్ళడం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను వెళ్ళలేవు అని అతని యొక్క ఎబిలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను అని అతను తీసుకోవాల్సి ఉంటుంది. అదే చిన్న పాపతో చెప్పేటప్పుడు ఆ పాప ప్రొహిబిషన్గా తీసుకోవాలి, అంటే మా నాన్న బయటికి వెళ్ళకూడదు అంటున్నాడు అని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సందర్భాన్ని బట్టి ఎదుటి ఉన్న వ్యక్తిని బట్టి మనం ప్రొహిబిట్ చేస్తున్నామా లేదా ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నామా అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ షీ కాంట్ గో అవుట్ సైడ్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఆమె బయటికి వెళ్ళకూడదు, ఆమె బయటికి వెళ్ళలేదు అని 2 అర్థాలు వస్తాయి. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, రాజు కుడ్ రన్ 5 kilometers in 10 minutes. రాజు కుడ్ రన్ 5 kilometers in 10 minutes. అంటే ఇక్కడ మనం కుడ్ ఉపయోగించాం అంటే పాస్ట్ ఎబిలిటీ గురించి మనం మాట్లాడుతున్నామని అర్థం చేసుకోవాలి. రాజు గతంలో 10 నిమిషాలకి 5 కిలోమీటర్ల చొప్పున పరిగెట్టగలిగేవాడు అని దాని అర్థం. సో ఇన్ని విధాలుగా మనం కెన్ని కుడ్ని ఉపయోగించి వాక్యాలు తయారు చేయవచ్చు. మనం ఎప్పుడైనా కెన్ని కుడ్ని ఉపయోగించి వాక్యాలు తయారు చేసినా లేదా కెన్ కుడ్ని ఎక్కడైనా మనం చూసినా అక్కడ స్పీకర్, లిజనర్ మరియు వారి మధ్య ఉన్న సంబంధం, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ స్పీకర్ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాడా, రిక్వెస్ట్ చేస్తున్నాడా, లేదా సజెషన్ ఇస్తున్నాడా, ఆఫర్ చేస్తున్నాడా, పాసిబిలిటీ గురించి చెప్తున్నాడా, పర్మిషన్ ఇస్తున్నాడా, తీసుకుంటున్నాడా, ప్రొహిబిట్ చేస్తున్నాడా అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే చూడండి, షీ కెన్ రైట్ ఉర్దూ వెల్ అంటే ఆమె ఉర్దూ బాగా రాయగలదు. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. షీ కాంట్ రైట్ ఉర్దూ వెల్ ఆమె ఉర్దూ బాగా రాయలేదు, అదొక నెగిటివ్ సెంటెన్స్. కెన్ షీ రైట్ ఉర్దూ వెల్ ఆమె ఉర్దూ బాగా రాయగలదా, పాజిటివ్ ఇంటరాగేషన్. కాంట్ షీ రైట్ ఉర్దూ వెల్ ఆమె ఉర్దూ బాగా రాయలేదా, నెగిటివ్ ఇంటరాగేషన్. వై కాంట్ షీ రైట్ ఉర్దూ వెల్ ఆమె ఉర్దూ బాగా ఎందుకు రాయలేదు. సో ఇలా మనం పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేషన్, నెగిటివ్ ఇంటరాగేషన్ ఇలా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా తయారు చేయవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కెన్ అండ్ కుడ్. ఈ కెన్ కుడ్ ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరో కూడా కామెంట్ చేయట్లేదు, ఇది మంచిది కాదు, మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. సో మీరు ఖచ్చితంగా కెన్ అండ్ కుడ్ని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. Thanks for watching. This is GPN, your well wisher, signing out until we meet again.